కుటిల రాజకీయం చూస్తూనే ఉన్నాం. రేపు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న భారీ ర్యాలీని మనం నిర్వహిస్తున్నాం. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవడి బాబు గారు సొమ్మని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్న, రాక్షస ప్రభుత్వం చేస్తున్న, ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న ఈ దొంగ ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల రాజకీయం, ఒక 49-50 సంవత్సరాల కుర్రోడు 5 సంవత్సరాల పరిపాలన చేసి 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కూడా 3 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్కి చేసి చూపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు, ఒక పేద కుటుంబం చదువుకోవాలని, ఒక డాక్టర్ చదవాలన్నా 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న చూసి ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయని మీకు తెలియట్లేదు. ముందుగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వానికి చెంపమెట్టుగా కనపడుతుంది. రేపు కనబడే 12వ తారీఖు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. నిజంగా చెప్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ ప్రభుత్వ కోఆయిన్ ఎవరైనా ఉన్నారో ఈ దొంగలకి చెప్తున్నాను, ఈ విధంగా మీరు గనక ఇప్పుడైనా సరే మీ యొక్క ఆలోచనని మార్చుకొని, మీ ఆలోచన అనేది మార్చుకొని బడుగు బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి మనకి ఇవ్వాలని, మనకి ఇది ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంట్లో కూడా ఏంటంటే చంద్రబాబు గారి బాబు గారి సొమ్ము, లేకపోతే లోకేష్ గారి బాబు గారి సొమ్ము అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఎంత బడుగు బలహీన వర్గాలకి ఎంత బాధాకరంగా ఉందంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల రాజకీయాన్ని రేపు జరగబోయే దానికి నిదర్శనం మీరే చూస్తున్నారు. కానీ ఎంతమంది ప్రజలు బయటకు వస్తారో, ఎంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఎంతమంది బయటకు వస్తారో మీ యొక్క కళ్ళతో మీరే చూద్దురు. కానీ దీన్ని ఇప్పుడైనా మీ యొక్క ఆలోచన మార్చుకొని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మద్దతుగా పలకాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.